ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమ్మిన వారిని మోసం చేయటంలోనూ వెంట ఉన్న వారికి వెన్నుపోటు పడవటంలో చంద్రబాబు ఆరితేరారనే ప్రచారం మరోసారి నిజమైందా? ఏపీలో నామినేటెడ్ పదవుల పంపకంలో కూటమి పార్టీలకు జలకిచ్చారా? మిత్రధర్మాన్ని తుంగలో తొక్కారా? అప్రాధాన్యమైన పోస్టులు కట్టబెట్టారా? బాబు తీరుతో కూటమి నేతలు ఏమంటున్నారు? నామినేటెడ్ పదవుల పంపిణీలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇదేమి మిత్రధర్మం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొత్తం 20 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించగా అందులో జనసేనకు 3, బీజేపీకి కేవలం 1 ఇచ్చారు చంద్రబాబు. పైగా ప్రకటించిన కార్పొరేషన్లలో చైర్మన్లు, ఒక వైస్ చైర్మన్ తో పాటు కొన్నింటిలో డైరెక్టర్ పదవులుండడంతో వాటిని భర్తీ చేశారు. డైరెక్టర్లతో కలిసి మొత్తం 99 నామినేటెడ్ పదవులు భర్తీ చేసినట్లు టీడీపీ ప్రకటన విడుదల చేసింది. అయితే కీలకమైన కార్పొరేషన్లను చంద్రబాబు తన పార్టీ వారికే ఇచ్చుకున్నట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ, ఏపీఐఐసి, శాప్, హౌసింగ్ బోర్డ్, సీడాప్, మారిటైమ్ బోర్డ్, మార్క్ఫెడ్, ఏపీ టీడీసీ వంటి ప్రధానమైన కార్పొరేషన్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. జనసేనకు ఇచ్చిన 3 కార్పొరేషన్లు కూడా అప్రాధాన్యమైనవేనని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. పెద్దగా గుర్తింపు లేని, ఎవరూ పట్టించుకొని సివిల్ సప్లైస్ కార్పొరేషన్, టిడ్కో, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్లను జనసేనకు కేటాయించారు చంద్రబాబు. ఇక బీజేపీకి 20 సూత్రాల కమిటీ చైర్మన్ పదవి 1 దక్కింది. అది కూడా టీడీపీ పాత నాయకుడు లంకా దినకర్కు ఇవ్వడంతో అది పేరుకు బీజేపీ ఖాతాయే తప్ప పదవి టీడీపీదేనని కమలం నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ బీజేపీ నేతలు ఎంతో మంది ఉండగా వారెవరిని పట్టించుకోకుండా టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకుడికి ఇవ్వడంపై ఆ పార్టీలో అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ముఖ్య నాయకులందరినీ పక్కనబెట్టి ఆ పార్టీలో ఉన్న తన శిష్యుడైన లంకా దినకర్కు పదవి ఇచ్చినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి కంటి తుడుపుగా ఒక పదవి ఇవ్వడం ఏమిటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నామినేటెడ్ పదవుల్లో చంద్రబాబు ఓసీలకే ప్రాధాన్యత ఇవ్వడంపై మిగతా సామాజిక వర్గాల నేతలు గుర్రుగా ఉన్నారు. 20 పదవుల్లో 9 ఓసీలకే కట్టబెట్టారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న 7 పదవులే ఇచ్చారని వెనకబడిన వర్గాల నేతలు వాపోతున్నారు. ఎస్సీలకు 2, ఎస్టీ 1, మైనారిటీలకు 1 కేటాయించి చేతులు దులుపుకున్నారంటూ మండిపడుతున్నారు. తాజా పదవుల పంపకంపై టీడీపీ నేతలు సైతం అసహనంగానే ఉన్నారు. పదవులు ఆశించిన పార్టీ సీనియర్ నేతలు ఆలపాటి రాజా, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి ముఖ్యమైన నేతలకు మొండి చేయి చూపారు. దీంతో సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమకు ఎప్పుడు పదవులు ఇస్తారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీడీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది.